హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. నా పేరు ఫనీ. సో హౌస్లో కొత్త మెగా చీఫ్ ఎవరయ్యారు అండ్ నిఖిల్ ఫ్యాన్స్ వర్సెస్ గౌతమ్ ఫ్యాన్స్ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకుంటాను ట్రై చేద్దాం. అండ్ నా ఒపీనియన్ కూడా చెప్తాను, మీ కమెంట్స్ చెప్పండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త మెగా చీఫ్ హౌస్కి అయింది టేస్టీ తేజ. సో చాలా డిజర్వ్డ్ అని నేను చెప్తాను, ఎందుకంటే చాలా వచ్చిన దగ్గర నుంచి 100% ఎఫర్ట్స్ అయితే ఇస్తున్నాడు. నామినేషన్స్లో కూడా పాయింట్స్ బాగానే పెడుతున్నాడు, అంతా బాగానే చేస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్గా ఎప్పుడు లక్ కలిసి రాలేదు. సో ఈసారి లక్ కూడా కలిసి వచ్చింది. సో టేస్టీ తేజ అయితే ఈ వారం హౌస్లో మెగా చీఫ్ అయితే అయ్యాడు. సో అది మెగా చీఫ్ అప్డేట్. సో దాంతో టేస్టీ తేజ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. ఒకవేళ టికెట్ టు ఫినాలే వస్తే వాళ్ళ మదర్ కోరిక ప్రకారం బిగ్ బాస్ స్టేజ్ మీద టాప్ 5లో కూడా ఉంటాడు. సో అది చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాడో. బట్ ఈ వారం అయితే సేఫ్ అయిపోయాడు టేస్టీ తేజ. అంటే ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు మోస్ట్ లైక్లీ. సో అది అప్డేట్ ఆన్ మెగా చీఫ్. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఫ్యాన్స్. సో దీంట్లో ఒకటేంటంటే 2-3 పాయింట్స్ నేను పట్టుకుంటాను, మిగతా పాయింట్స్ ఉంటే మీరు కమెంట్స్తో చేయండి. నేను దాంట్లో నుంచి ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ది ఏంటంటే నబీల్ కమ్యూనిటీ ఇష్యూ వచ్చినప్పుడు అంత రాంగ్ అని అంతమంది అందరూ అన్నారు. బట్ ఇక్కడ స్టేట్ ఇష్యూ ఆర్ లాంగ్వేజ్ ఇష్యూ వచ్చినప్పుడు గౌతమ్ని ఎందుకు తప్పు పట్టట్లేదు ఆర్ ఎందుకు తప్పు పట్టకూడదు అంటే, నబీల్ కంటెస్టెంట్ అన్నాడు, అంటే లోపల ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళు కమ్యూనిటీ ఇష్యూ అన్నారు కాబట్టి అది పెద్ద మిస్టేక్ అయింది. ఇక్కడ ఫ్యాన్స్ అంటున్నారు, బయట ఫ్యాన్స్కి గౌతమ్కి ఎంతవరకు సంబంధం ఉందో మనకు తెలియదు. అండ్ దాంట్లో కొంతమంది నిఖిల్ పిఆర్ కూడా కావాలని గౌతమ్ బ్యాట్ చేయడానికి చేయొచ్చు, అలా చేయొచ్చు. కాబట్టి దాంట్లో గౌతమ్ మిస్టేక్ లేదు అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కిందైతే కమెంట్ చేయండి. బయట ఫ్యాన్స్ ఖచ్చితంగా మిస్టేక్ ఉంది, దాంట్లో ఇష్యూే తీసుకురాకూడదు. నేను ఆ ఇష్యూ మీద వీడియో కూడా చేయండి, ఎందుకంటే అలాంటి సెన్సిటివ్ టాపిక్ టచ్ చేయకూడదని. బట్ అది ఖచ్చితంగా గౌతమ్ ఫ్యాన్స్ మిస్టేక్ ఉంది, కానీ గౌతమ్ మిస్టేక్ లేదని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కిందైతే కమెంట్ చేయండి. సెకండ్, రిగార్డింగ్ నిఖిల్ గ్రూప్ గేమ్ అండ్ గౌతమ్ గ్రూప్ గేమ్. ఇక్కడ 2 టీమ్స్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాయి, దాంట్లో డౌటే లేదు. గ్రూప్ గేమ్ ఒకవేళ నామినేట్ చేసుకోకపోవడం, ఒకరికి సపోర్ట్ చేసుకోవడం గ్రూప్కే అయితే కనుక 2 టీమ్స్ ఆడుతాయి. గౌతమ్ కూడా ఎప్పుడు రాయల్స్ క్లాన్ వాళ్ళని నామినేట్ ఎక్కువ చేయలేదు, అండ్ అలాగే నిఖిల్ కూడా నామినేట్ చేయలేదు. బట్ ఇక్కడ నిఖిల్ టీమ్ది ఎందుకు ఎక్కువ మిస్టేక్ అవుతుందంటే, వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం, ఎవరిని నామినేట్ చేయాలో ఎక్కువ మాట్లాడుకోవడం, అవి ఇంకా కొంచెం పెద్ద మిస్టేక్స్. గ్రూప్ గేమ్ ఆడటం నా ఒపీనియన్లో, నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు, నా పర్సనల్ ఒపీనియన్, గ్రూప్ గేమ్ ఆడటంలో మిస్టేక్ ఏం లేదు. అది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, మన ఇష్టం వచ్చిన స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చు. బిగ్ బాస్లో దొంగతనమే ఒప్పుకున్నప్పుడు గ్రూప్ గేమ్ ఆడుకోవడానికి ఎందుకు ఒప్పుకోకూడదు? సో అది నాకు స్ట్రాటజీ అయినప్పుడు దాంట్లో మిస్టేక్ ఏం లేదని నా ఒపీనియన్. సో ఆ విషయంలో నేను నిఖిల్ది రాంగ్ అని, నేను పెద్ద రాంగ్ అని, నిఖిల్దనే కాదు ఎవరు గ్రూప్ గేమ్ ఆడినా పెద్ద రాంగ్ అన్ను. బట్ ఎక్కువ మాట్లాడుకుని వాళ్ళు నువ్వు నామినేట్ చేయాలి, నేను నామినేట్ చేయడం, అలాంటి మాటలు వచ్చినాయి ఈ క్లాన్ నుంచి. ఆ విషయాలు మాత్రం రాంగ్ ఉన్నాయి, కానీ మిగతా విషయాలు అయితే రాంగ్ అయితే కాదని నా ఒపీనియన్. అది సెకండ్ పాయింట్. ఇందాక పాయింట్లో గౌతమ్ మిస్టేక్ ఏం లేదు, గౌతమ్ ఫ్యాన్స్ మిస్టేక్ ఉంది. ఈ విషయంలో కూడా నిఖిల్ది పెద్ద గ్రూప్ గేమ్ విషయంలో నిఖిల్ ఒకరిది అయితే మిస్టేక్ ఏం కాదు. సో అది సెకండ్ పాయింట్. ఇప్పుడు అన్నిటికన్నా లాస్ట్ పాయింట్, ఈ పాయింట్తో మనం ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. బట్ మీ కమెంట్స్ అయితే పెట్టండి, మీ మెయిన్ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఇంకొక వీడియో కూడా చేద్దాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థర్డ్ గేమ్, నిఖిల్ మాస్క్తో ఆడుతున్నాడా, లేకపోతే అంటే బయట ఒకలాగా తర్వాత వెనక్కి ఇంకొకలా మాట్లాడుతా అంటే 100% ఆ విషయంలో అయితే నిఖిల్ 100% రాంగ్ ఉంది. అది వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు, తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ చెప్పారు. ఆ విషయంలో అయితే 100% రాంగ్ ఉంది. బట్ ఇంకొకటి, సీత వ్యాలిడేట్ చేసిన అమ్మాయిలు యూజ్ చేసుకుని ఆడుతున్నాడు అనేది అయితే 100% రాంగ్. సో ముందు వెనకాలంటే నిఖిల్ బిహేవియర్, అది నిఖిల్ గొడవ పెట్టుకోవడం ఇష్టపడ్డు, అందుకని అలా రఫ్గా మాట్లాడలేడు మనిషి ముందు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ అమ్మాయిలు ముందు పెట్టుకుని ఆడటం అయితే చాలా రాంగ్ స్టేట్మెంట్ అని నా ఒపీనియన్. సో యాక్చువల్గా నేను చాలామంది క్వశ్చన్స్ అడిగారు, డిఎమ్స్ చేశారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అది అప్డేట్. సో టేస్టీ తేజ అయితే మెగా చీఫ్. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.